నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చాగంటి కోటేశ్వరరావు గారు కొన్ని కోటాను కోట్ల మందికి చాలా చాలా ప్రియమైన వ్యక్తి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు సనాతన ధర్మ పర్యవేక్షణకు కానీ పరిరక్షణకు కానీ ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు అనేది సుస్పష్టమైనటువంటి అంశం అయితే ఆయనకి ఏపీ గవర్నమెంట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ 2 ఇవ్వటం అలాగే ఆయన అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఈ పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు ఈ పదవిని ఆయనకి ఇవ్వటం ఎంతవరకు సార్థకత వస్తుంది అనేది మీరు నమ్ముతున్నారు? ఒకసారి మీ సార్థకత అంటే ఎందుకు తీసుకున్నారు అనేది ప్రధానం. ఇక్కడ విద్యార్థులకి నైతికత బోధించటంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ మాత్రమే కాదు, టోటల్గా అన్ని స్కూళ్ళు విద్యార్థులకి మీరు అంటే వీళ్ళు టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేయటంలో కూడా వీళ్ళ ప్రమేయం ఉంటుంది, ఇద్దరి ప్రమేయం ఉంటుంది. మహమ్మద్ షరీఫ్ ప్రమేయం ఉంటుంది, ఇతని ప్రమేయం ఉంటుంది. ఉండి వీళ్ళు ఏం చెప్తున్నవి మోరల్స్కి అంటే వీళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అవి నైతికత అంటున్నారు, నైతికత మరియు ఇతర విషయాలు అంటున్నారు ఆయనకు సంబంధించి. చాగంటి గారికి అంటే ఏ కోణంలో చూస్తాడు ఆయన అనేది ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఏ కోణంలో చూస్తారు అంటే ఆయన ధార్మిక కోణంలో వెళ్తాడు. ఆయన నమ్మిన ధార్మిక కోణంలో ఇవి ఉన్నాయా, ఈ విలువలు వీళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి విలువలు, విద్యార్థులకు వీళ్ళు నేర్పుతున్నటువంటి విలువలు అలా ఉన్నాయా అని. అయితే ఒకటి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేవాడు, సమాజంలో ఎయిడ్స్ ఇలాంటివి ప్రబలుతున్నప్పుడు కొంత మతపరమైనటువంటి రక్షణ ఉంటే బాగుంటుంది అనే మాట మాట్లాడేవాడు ఆయన. అంటే ఏ మతమైనా పర్వాలేదు, ఒక మతపరమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక భయం ఉంటే కొంతవరకు మోరల్స్ నిలబడతాయి. మోరల్స్ నిలబడటం వలన ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు. మీరైతే ఎలా చూస్తారు ఆ వ్యాఖ్యలు? అంటే కరెక్టే, దానిలో కొంత ఉంటుంది. కాకపోతే ఇన్బిల్ట్ ప్రతి మనిషికి కూడా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఎవరు నమ్మిన మార్గంలో వాళ్ళు ధార్మికంగా ఉంటే చాలు. అంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతోంది. ఆ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తను ఎంత మేరకు నైతికంగా ఉన్నాను, అలాగే పక్క వాళ్ళ స్పేస్ని ఏ మేరకు గౌరవించాను అనేది ప్రధానంగా చూడాలి. అంతే తప్ప ఇక్కడ ఎథిక్స్ మోరల్స్ అన్నారు కాబట్టి హిందూ ధార్మిక విషయాలు మాత్రమే బోధించాలి అని కాదు. రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అంటే రాజ్యానికి మత స్వభావం ఉండదు అని. అందుకని దాన్ని కూడా గౌరవించాలి. దాన్ని గౌరవిస్తూ పక్క వాళ్ళని గౌరవించేలాగా ఉండే విధంగా, పక్క వాళ్ళ మీద విద్వేషం రెచ్చగొట్టేదిగా ఏదీ లేకుండా, అది చాగంటి వారి నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యం మనం, ఉంటుంది అనుకోవచ్చా? అలాగే వ్యవహరించాలి ఆయన. అలా వ్యవహరించి ఆ మేరకు ప్రభుత్వానికి సలహాలు చెప్పాలి. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే వ్యవహరించాలి. చాగంటి వారు ఎలా వ్యవహరిస్తారని అనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయండి. అంటే ఇద్దరు ప్రవచనకారులు స్టార్ ప్రవచనకారులుగా ఉన్నారు ప్రస్తుతం. ఇద్దరిలో ఒకరు చాగంటి, 2 గరికపాటి గారికి ప్రభుత్వపరమైనటువంటి చాలా అత్యున్నతమైనటువంటి బిరుదు కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆయన పద్మభూషణ్ తీసుకున్నారు. కాబట్టి ఇదొక కోణం. చాగంటి గారికి ఇచ్చారు. చాగంటి గారి కంటే కూడా గరికపాటి గారు లౌకికంగా మాట్లాడతాడు. లౌకికంగా మాట్లాడటం ద్వారా ఆయన విద్యార్థులను అట్రాక్ట్ చేస్తారు. విద్యార్థులు చాలామంది ఆయన వీడియోస్ ఫాలో అవుతారు అనేది ఒక ఏరియాలో ఆయనకు ఆ పాపులారిటీ ఉంది. గరికపాటికి కొంత చమత్కారంతో ఉంటాయి ఆయన ప్రవచనాలు. చమత్కారం అంటే లౌకికంగా మాట్లాడతాడు. డెఫినెట్లీ కొంచెం లౌక్యం మేళవిస్తాడు ఆయన. ఆ లౌక్యం మేళవించి రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండేలాగా మాట్లాడతాడు ఆయన, ఈ ఉదాహరణలు చెప్తూ. దాంతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయపడుతోంది. కొంత హాస్యం కూడా ఉంటుంది. హాస్యం ఉంటుంది. అలాగే ఆయన అన్ని భావాలని కలుపుతాడు దానిలో. అంటే మధ్యలో శ్రీశ్రీ గారిని కూడా పట్టుకొచ్చి అన్ని కలిపి ఒక వాహికగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఈయనది అలా ఉండదు. చాగంటి కోటేశ్వరరావు గారు తన ధోరణిలో తాను వెళతాడు. స్ట్రైట్ గా ఉంటుంది. అంటే ఒక రకంగా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అకార్డింగ్ టు టెక్స్ట్ ఉంటుంది. అంటే కమలాకర్ కామేశ్వరరావు గారి పౌరాణిక చిత్రాల్లా ఉంటుంది. ఆయనది గరికపాటి గారిది
ఆయన తనని తాను ఎన్టీఆర్ అభిమానిగా చెప్పుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ గురించి ఒక ప్రవచనం కూడా చెప్పారు ఆయన. ఈ సందర్భంలో ఆయన ప్రవచనాలు ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో ఉంటుంది. ఈయనదేమో కమలాకర్ కామేశ్వరరావు గారి పౌరాణిక చిత్రాల్లో ఉంటుంది, ఆయనదేమో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో ఉంటుంది. దానవేరు సూరకర్ణ తరహా ప్రవచనాలు ఆయన చెప్తాడు. ఈయనేమో కమలాకర్ కామేశ్వరరావు గారి నర్తనశాల ఆ ధోరణిలో ఈయన వెళ్తాడు. ఏమిటి మీరు ప్రవచనాలు వింటారా? నేను కొన్ని వింటాను. ఎటువంటి ప్రవచనాలు వింటూ ఉంటారు? చాగంటి గారు అయితే చాగంటి నేను చాలా విన్నానండి. అదే ఏవి అంటే ఆయా సందర్భాల్లో అవసరం పడి వినాల్సి వచ్చింది. ఎందువలన వినాల్సి వచ్చింది? రెఫరెన్స్ తీసుకోవటానికా లేకపోతే ఇంకేమైనా కారణమా? అంటే కత్తి మహేష్ మీద ఒక కేసు పెట్టారు. పెట్టినప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్ కి వాళ్ళకి సపోర్టివ్ గా కొన్ని ఐడియాస్ ఇవ్వాల్సి వచ్చింది లాయర్లకి. అప్పుడు మీకు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఉపయోగపడ్డాయి, నిజంగానే ఉపయోగపడ్డాయి. నిజంగానే అంటే ఆయన కూడా ఒక మాట అన్నాడు ఒక ప్రవచనంలో, రాముడు కృష్ణుడు వాళ్ళిద్దరూ కూడా మాంసాహారులే, అంటే వాళ్ళు పప్పు తిని ఉంటే ఎలాగా అవతల వాళ్ళతో యుద్ధం చేయాలి కదా, అందుకని వాళ్ళు మాంసం స్వీకరించేవారు, యుద్ధం చేసేవారు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. దాదాపు రాముడు మాంసం తీసుకున్నాడు అనేదే అతని మీద కేసు కూడా ఆ మాట్లాడాడని. కాకపోతే అతను డిష్ చెప్పాడు, నెమ్మలి తొడ రాముడికి చాలా ఇష్టమైనటువంటి డిష్ అని చెప్పి కత్తి మహేష్ చెప్పాడు అనేది ఎలిగేషన్ ఆయన మీద. అదేమిటి దగుల్బాజీ అని కూడా అన్నాడు కదా, అదొకటి కూడా ఎలిగేషన్ కదా. ఇది ప్రధానమైన కేసు నెమ్మలి తొడ అనేది. అన్నప్పుడు దానికి సపోర్టివ్గా ఇది పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నేను విన్నాను రెగ్యులర్గా వీళ్ళ ప్రవచనాలు ఏం చెప్తున్నారు, ఎలా పెడుతోంది అని. ఎట్లా అనిపించేవి సార్? ఏమైనా అట్రాక్ట్ అయ్యేవారా? లేదు, అంటే నేను క్రిటికల్ గానే చూసేవాడిని, ఈయన కొంచెం లౌకికంగా చెప్పేవాడు. ఇద్దరిది విన్నాను. అంటే ఏదైనా పాయింట్స్ దొరుకుతాయేమో అని. గరికపాటి వారు ఎప్పుడు కూడా దాన్ని ఖండించేవారు, ఎప్పుడు తినలేదనే చెప్పేవారు. మీరు ఏది విన్నారు? గరికపాటి వారు తిన్నారని చెప్పారా? తిన్నారనే చెప్పాడు ఆయన కూడా. తిన్నారనే చెప్పాడు. అందుకనే అది నేను వాళ్ళకి పంపించాను, బాబు ఇది రెఫరెన్స్ గా వాడండి అని. అలాగే ఒక వీడియోలో చిన్నజీయర్ స్వామి హిందూ అంటే కాపిర్ అని, సింధు నది పక్కన ఉన్న వాళ్ళని కాబట్టి హిందువులు అంటున్నారు, మనం కేవలం సింధు నది పక్కనే లేము, కృష్ణానది పక్కన ఉన్నాం, గోదావరి పక్కన ఉన్నాం, పెన్నా పక్కన ఉన్నాం, కాబట్టి హిందువులు అనే మనం క్లెయిమ్ చేసుకోవద్దు. అలా క్లెయిమ్ చేసుకోకుండా ఎవరు మీరు అని అడిగితే హిందువులు అని చెప్పకండి, భారతీయులు అని చెప్పండి అన్నాడు. ఆ వీడియో కూడా వాడేమాట. అంటే ఆయన ఉద్దేశం కాంటెక్స్ట్ విశ్వవ్యాప్తం, హిందువులు అనే వాళ్ళు ఇక్కడ అక్కడ అని కాదు, విశ్వవ్యాప్తం అనే కాంటెక్స్ట్ లోనే. అయితే హిందూ అనే మాటకి కాపిర్ అనే సెన్స్ ఉంది అనేది కూడా చెప్పాడు. ఆ వీడియో ఉంది ఇప్పటికీ యూట్యూబ్ లో. సో అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే స్టూడెంట్స్కి ఎథిక్స్ వాల్యూస్ గురించిన పదవి అది. అందుకని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల కంటే కూడా గరికపాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది స్టూడెంట్స్ చాలామంది, పర్టికులర్గా కెరియర్ ఓరియంటేషన్లో ఉన్నవాళ్ళు గరికపాటి వీడియోస్ ఫాలో అవడం చూశాను. అందుకని గరికపాటి అయితే బెటర్గా ఉండుండేది అనేది ఒక అభిప్రాయం. అయితే చాగంటి గారు కాన్షియస్గా, అంటే తన ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం విద్యార్థులకు, అంటే ప్రభుత్వానికి ధార్మిక సలహాలు చెప్పడం కాదు, ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఎలా నేర్పిస్తోంది అనేది పర్యవేక్షించి ఆ ఏరియాలో అడ్వైజర్స్ ఇవ్వటానికే ఆయన పదవి. కానీ ఇది పూర్తిగా లౌకికంగానే ఉండాలి. అంటే రాజ్యానికి మత స్వభావం లేదు అని తనకి తాను నచ్చజెప్పుకుని మాట్లాడాలి. ఆయన అగ్రెసివ్గా ఉండకూడదు, పక్క మతాలను అకామిడేట్ చేసే పద్ధతిలో ఉండాలి. అలాగే స్పేస్ ఇవ్వండి, ఏ మతానికైనా స్పేస్ ఇవ్వండి అనేది చెబుతూ ఆ వాల్యూస్ను విద్యార్థులకు నేర్పే విధంగా ప్రణాళిక ఉందా లేదా అనేది చూసి ఆ ఏరియాలో అడ్వైజర్స్ చెప్పాలి. డెఫినెట్గా అలానే ఉంటుంది. మారల్స్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా, అండ్ పరమత సహనాన్ని డెఫినెట్గా వాళ్ళ ప్రవచనాల్లో ఎన్నో సార్లు వింటూ ఉంటాము. అది ఉండాలండి, అది ఖచ్చితంగా వాళ్ళు, ఈవెన్ చాగంటి గారు కానీ లేకపోతే గరికపాటి గారు కానీ పరమత సహనాన్ని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. సో అందులో ఏమి లోటు ఉంటుందని అనుకోవడానికి లేదు. అదే అంటే ఇప్పుడు మెజారిటీ మతం
ఇన్సెక్యూరిటీలో ఉంది అనేటువంటి భయం నుంచి బయటకు వచ్చేలాగా ఉండాలి. ఉండి అందరూ బాగానే ఉన్నారు, అందరం సోదర భావంతో ఉందాం అని అవతల వాళ్ళని గౌరవించండి, అవతల వాళ్ళని మీరు హక్కున చేర్చుకుంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది అని మైనారిటీల్లో భరోసా నింపే విధంగా వీళ్ళు ఉండేలాగా మెజారిటీ మతం తాలూకా విద్యార్థులు సో కాన్సన్ట్రేషన్ మైనారిటీల గురించి ఆలోచించాలంటారు. మైనారిటీలను వాళ్ళ అప్పుడు భయాల గురించి చేర్చుకునేలాగా లేదు అంటే వీళ్ళు వాళ్ళకి ఎంత సపోర్ట్గా నిలబడతారో వాళ్ళలో ఆ మేరకు ధైర్యం పోగవుతుంది. షరీఫ్ గారు మరి మైనారిటీల విషయంలో కూడా ఆయన కూడా ఒక పదవి ఇచ్చారు కదా, ఆయన కూడా ఇలాగే వ్యవహరించాలి. మేజర్ రిలీజన్ విషయంలో ఆయన కూడా ఇలాగే వ్యవహరించాలి. ఎలా ఇలాగే అంటే యువతల వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించే పద్ధతిలో